పవన్ కళ్యాణ్ గారికి కంటెంట్ తక్కువ, ఆవేశం ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే చేసే ప్రతి పనికి కూడా ఒక మీనింగ్ ఉండదు. ఇప్పటంలో కారు మీద కానివ్వండి, ఈ మధ్య రీసెంట్‌గా వారాహి అనే వెహికల్ గురించి ముందే ఆలోచించకుండా పనులు చేయడం. ఆయనకి నిజంగా కంటెంట్ ఉందా? లేకపోతే అలాగా ఎగురుతూ ఉంటారా? ఊపుడు ఎక్కువ అన్న క్వెషన్‌లొస్తున్నాయి. దీన్ని చూసే అపోజిషన్ పార్టీస్ అందరూ ఈయనని ఒక ఫుట్‌బాల్ లాగా ఆడుకుంటున్నారా? రైట్. మీరు చూస్తే ఒక టీఆర్ఎస్ తీసుకున్నామనుకోండి ఎగ్జాంపుల్. కవిత గారు అన్నారు, ఈయన ఒక బ్రహ్మానందం లాగా, కామెడియన్ లాగా వస్తారు సీరియస్ పాలిటిక్స్‌లో అని. ఓకే. కేసీఆర్ గారు కూడా అన్నారు, ఎవరయ్యా ఆయన నాకు తెలీదు, చిరంజీవి తమ్ముడా అన్నాడు. అలాంటి కేసీఆర్ గారు మళ్ళీ ఆయన్ని బీఆర్ఎస్‌లో చేరుతామంటే ఫోటో తీసుకొని, ఆయనకి భయపడుతూ అందుకే హైదరాబాద్‌లో పాలిటిక్స్ చేయరు తెలంగాణలో. రైట్. ఇంకోటి బీజేపీ వాళ్ళేమో ఆయనని లడ్డూ చూపెడుతూ ఉంటారు క్యారెట్. కిషన్ రెడ్డి గారు క్లియర్‌గా అన్నారు ఎయిర్‌పోర్ట్‌లో, ఆయన మాటలు మనం పట్టించుకోము, ఆయన ఎవరో మాకు తెలవదు అన్నట్టుగా. మళ్ళీ అదే మోడీ గారు 8 ఇయర్స్ తర్వాత కలుస్తారు. ఈ మధ్యన మళ్ళీ రోడ్ మ్యాప్ ఇస్తా అంటాడు పవన్ కళ్యాణ్. అలాగే టీడీపీతో మనకు తెలిసి ఏమవుతుందో. సో ప్రతి ఒక్కరిని యూజ్ చేసుకుంటూ అవసరానికి మట్టుకే, ఓకే, ఈయన లీడర్ కాదు మా కింద ఉన్న మనిషి అన్నట్టుగా పోర్ట్రే చేస్తున్నారు అందరూ. అది క్లియర్‌గా ఉంది. ఈయన మటుకు ఆయన దగ్గరికి వచ్చేసరికి నేనే రాజు, నేనే మంత్రి అని ఎగురుతూ ఉంటాడు ఆయన. రైట్. సో ఈయన ప్రతి వారం ప్రతిసారి చేసే పనుల మూలాన ఏదో ఒక సోషల్ మీడియాలో కానివ్వండి, బయట కానివ్వండి, ఒక కామెడీ తప్పితే ఇంకేం లేదు అని అనిపిస్తుంది నాకు. ఇలాంటి వ్యక్తి నిజంగా సీఎం క్యాండిడేట్‌కి అర్హుడా? ఒక ఆలోచన, కరెక్ట్‌గా మాట్లాడే ఆలోచన ఉండదు. ఆయన మాటల్లో ఎప్పుడు కూడా జనాలకి ఏం చేస్తాడు, ఒక మేనిఫెస్టో ఏంటో మాట్లాడు. ఎంతసేపు ఆయన గురించి చెప్తాడు. నేను ఇది, నేను అది అంటాడు. ఇనఫ్, రైట్? వీ హావ్ హర్డ్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ హిమ్. దట్స్ ఇనఫ్. సో ఈయన ఏంటి పరిస్థితి అంటే నిజం క్వశ్చన్ మార్కే ఉంది. సో జనం లేని జనసేన అంతే కదండి. ఎందుకంటే 5% ఓట్ షేరింగే వచ్చింది ఈయనకి 10 ఏళ్లలో. సో మరి జనాలు లేరు కదా ఆయన వెంబడ. జనసేన పేరు ఆప్టా? సో ఈ 2024లో నాకు తెలిసి టీడీపీయే మళ్ళీ మెయిన్ పార్టీగా ఉంటుంది. ఈయన ఏదో అలా ఇలా అంటున్నాడు తప్పితే ఈ పార్టీని లైట్ తీసుకుంటారు ప్రజలు అని సంకేతాలు క్లియర్‌గా ఉన్నాయి. సీ యూ. బాయ్.